హలో వనితక్కాయ్, మాట్లాడడానికి రెడీయేనా? నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమైంది. రాష్ట్రమంతా కలకలం రేగింది. 8 ఏళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలుగా చేసేశారు. మ్యాటర్ ఏందంటే నువ్వేందక్కయ్యా వచ్చేట పేపర్ చదువుతున్నావా? చదివే తీరిక నీకున్నా, ఈనే తీరిక మాకు లేదులేగానే. టార్గెట్ ఎవరో చెప్పు. ఈరోజు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ పొంగలపూడి అనిత గారు, మొత్తానికి మాజీ హోంమంత్రివైన నువ్వు ఇప్పటి హోంమంత్రిని తిట్టడానికి వచ్చావన్నమాట. మంచిదానివే. అంటే ఆవిడ మాట్లాడే విధానము, ఆవిడ వాడే పదాలు, ఆవిడ భాష చూస్తుంటే పాపం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనపడుతున్నారు. అధికారం కోల్పోయిన మీకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది గానే, వాళ్ళకెందుకు ఉంటుంది? ఎందుకంటే నిన్ననే పొద్దున్నే చదివాను నేను ఈనాడు పేపర్లో, శుతిమెత్తంగా గద్దించారు అన్నట్టుగా రాశారు. అంటే కొంచెం గట్టిగానే క్లాస్ పడినట్టుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి. సో దానికోసం ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్లో ఎంతసేపు కూడా మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ, అసలు ఆయన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, ఒక 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ రోజున ఎంత జనాదరణ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ఏకవచనంతో, గౌరవ మర్యాదలు లేకుండా, మహిళని కూడా లేకుండా ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళన్నా మీ జగన్ని ఏకవచనంతోనే పిలుస్తున్నారు అక్కయ్య. అదే మీరైతే బాబుని ఏకంగా బూతులతోనే పిలిచారుగా. ఎందుకంటే మాట్లాడే విధానంలో ఒక స్పష్టత ఉండాలి, మాట్లాడే విధానంలో ఒక సభ్యత ఉండాలి. నువ్వు ఈ మొక్క మాట్లాడుతుంటే రేప్ చేసిన టీచర్ సభ్యత గురించి క్లాస్ తీసుకున్నంత చండాలంగా ఉందక్కయ్య. మీ రోజా కొడాలి అప్పట్లో సభ్యతగా మాట్లాడారా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నుండి మనం ప్రశంసలు పొందాలి, లోకేష్ గారి నుండి ప్రశంసలు పొందాలని చెప్పి మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి దిగజారుడు మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ తెలియజేస్తున్నాను. మీరు కూడా అప్పట్లో జగన్ ప్రశంసల కోసమే బాబు లోకేష్ని తిట్టారుగా, మర్చిపోయారా ఏందే? మరి ఈ రోజున ఆవిడ మాట్లాడితే యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అంటుంటున్నారు. కరెక్టే, ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ మరి ఈ రోజున రాష్ట్రంలో దాదాపు 46 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎలాంటి హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, మరి ఇళ్ల మీద, షాప్స్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు, ఈ రోజున విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తున్నారు, ఇవన్నీ ఆవిడకి తెలీదా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా? మరి వాటి గురించి ఆవిడేం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ రోజున ఆవిడ మాట్లాడవలసిన బాధ్యత ఆవిడకు ఉంది. నీ హయాంలో జరిగిన దాడుల గురించి నువ్వు ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టా? ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యేవు నువ్వు. ఎస్, అందరూ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాతనే మంత్రులు అవుతారు. ఆవిడ కూడా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాతనే మంత్రి అయ్యారు. మరి ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి కావాలని నువ్వు పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ఎమ్మెల్యేనే కదా, ఈ రోజున ముఖ్యమంత్రిగా అయ్యారు. మొన్నటి వరకు బాబు కుప్పం ఎమ్మెల్యేనే అంటావేందక్కయ్య? ఆయన 23 సీట్లతో ప్రతిపక్ష స్థానం తెచ్చుకోలేదా? వీరు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చిన్నారుల మీద, యువతుల మీద మరి అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి హత్యలు జరుగుతున్నాయి. మరి వాటి గురించి ఆవిడేం స్పందించారు? సీఎం నివాసానికి కోటవేతు దూరంలో అత్యాచారాలు జరిగాయిగా, అప్పుడు మీరు ఏమాత్రం స్పందించారు చెప్పు? ఈ రోజున ఆవిడ మాట్లాడే పదాలు, ఆవిడ వాడే భాష మరి మహిళలందరూ కూడా తలదించుకునేలా ఉంది. మీ రోజా వాడే భాష కూడా మహిళలు తలదించుకునేలాగే ఉంటుందిగా. నువ్వు ఎప్పుడైనా ఆ భాష మాట్లాడొద్దని చెప్పా ఇంకే? ఎంతసేపు కూడా పోలీసుల్ని మా నాయకుల మీద, ఇళ్ళకి మా కార్యకర్తల మీద దృష్టి పెట్టి వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి, వాళ్ళ మీద కేసులు కట్టండి అని చెప్పి వీళ్ళ నాయకులు అందరూ కూడా మరి పోలీసులను కంట్రోల్ చేయడం వల్ల, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయలేకపోవడం వల్ల ఈ రోజున
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ తప్పిందని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మీ హయాంలో కూడా పోలీసు బాబాయిల్ని ఎట్టాగే వాడుకుల్లా? ఇదంతా మీరు నేర్పిన విద్యే. ఈ రోజున ప్రజలకి నమ్మకం కలిగించేలా వీరి పరిపాలన ఉండాలి. ప్రజలు ఒక తీర్పుని ఇచ్చారు. ప్రజలందరికీ నమ్మకం కలిగించేలా వీళ్ళ పరిపాలన అందించాలి. ఏందక్కయ్యో, ప్రజలకు నమ్మకం అందించేలా పాలన ఉండాలంటున్నావు. మీరు ప్రజలకు నమ్మకం అందించే పాలన చేయలేకపోబట్టేనంటావా మీకు 11 సీట్లు వచ్చాయి కామెడీగా? చివరిగా అనిత గారికి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ రోజున మీరు పెట్టిన ప్రెస్ మీట్ అది ఎక్కడా కూడా మరి ప్రజలకి నమ్మకం కలిగించేలా కానీ, ప్రజలకి భరోసా కల్పించేలా కానీ, లేదా ఇబ్బంది పడిన కుటుంబాలకి అండగా నిలబడినట్టు కానీ ఎక్కడా కనిపించలేదు. ఈ రోజున ఓన్లీ మా నాయకుడిని టార్గెట్ చేసి, మా నాయకుడి మీద లేనిపోని అసత్యాలు ఆపాదించి, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నుండి, లోకేష్ గారి నుండి ప్రశంసలు పొందడానికి మాత్రమే పెట్టిన ప్రెస్ మీట్లా కనిపించింది. అనిత పెట్టిన ఒక్క ప్రెస్ మీట్కే మీరు ఇంతలా ఏడిస్తే ఎట్టా చెప్పు? దయచేసి సత్యాలు మాట్లాడండి, అసత్యాలు మాట్లాడొద్దు. ఏందిదే, బైబిల్లో చెప్పినట్టు అసత్యాలు మాట్లాడొద్దు అంటున్నావో? రాజకీయాల్లో అచ్చం సత్యాలు ఎవరు మాట్లాడతారులే గానే. ఇంక నువ్వు బయలుదేరక్కయ్యా.